బీజేపీ, జనసేన 2 పార్టీలు కూడా కింద పార్టీ నిర్మాణం బలపరుచుకోవడానికి ఇతర పార్టీల నుంచి కొంతమందిని చేర్చుకోవాలని ఆలోచించడం, అది తెలుగుదేశానికి కంటగింపుగా ఉంది. తెలుగుదేశం పార్టీ మాత్రమే మిగతా పార్టీల నుంచి వచ్చేవాళ్ళని చేర్చుకోవాలి. ఈ 2 పార్టీలు ఏదో తూతూ మంత్రంగా అలా మద్దతిస్తూ కొద్దిపాటి అధికారాన్ని అనుభవించి వెళ్ళిపోవాలని తెలుగుదేశం పార్టీ ఉద్దేశంగా ఉంది. ఇప్పుడు విశాఖ డైరీ మాజీ చైర్మన్ అడారి ఆనంద్ బీజేపీలో చేరతాననగా అయ్యన్న పాత్రుడికి కొంచెం కంటగింపుగా ఉంది. ఆయన వెంటనే ఆయన మీద కేసులున్నాయి, అయినా బయట నుంచి వచ్చిన వాళ్ళని మనం చేర్చుకోకూడదు, కూటమిలో అన్ని పార్టీలు ఈ విషయమై చర్చించాలి, వాళ్ళు గతంలో 5 సంవత్సరాల పాటు మన కార్యకర్తలు హింసించారని వ్యాఖ్యానించారు. అసలు గతంలో 5 సంవత్సరాల పాటు కార్యకర్తలు హింసించిన ఏలూరు మేయర్ని చేర్చుకున్నారు, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డిని చేర్చుకున్నారు, జేసీ దివాకర్ రెడ్డిని చేర్చుకున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చేర్చుకుంటే ఉన్నారు. పోనీ కేసులు ఉన్నాయంటే కేసులున్న మోపిదేవి వెంకటరమణ చేర్చుకున్నారు. ఆ తర్వాత ఆర్వి కృష్ణయ్య, బేదా మస్తాన్ రావు, గతంలో 23 మంది ఎమ్మెల్యేలని వైసీపీని చేర్చుకున్నారు. వాళ్ళు చేర్చుకునే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు. కార్యకర్తల్ని, కార్పొరేటర్లని, కౌన్సిలర్లతో సహా తెలుగుదేశం పార్టీ గేట్లు బార్లా తెరిచి ఆహ్వానిస్తుంది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరతాననగానే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం మీడియా పెద్ద ట్రోలింగ్ చేసి అంత అవినీతి పరుడు, కార్యకర్తలను హింసించాడు, అలాంటి వ్యక్తిని జనసేనలో చేర్చుకోవడం ఏమిటి అని పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. అయినప్పటికీ ఆయన జనసేనలో చేరాడు. అందుకనే అమిత్ షా దక్షిణ భారతదేశంలో ఎన్డీఏని డెవలప్ చేసే పోస్టుని చంద్రబాబు నాయుడికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడికి చెప్తే ఎన్డీఏని డెవలప్ చేయడానికి తెలంగాణలో వింటారా, కర్ణాటకలో వింటారా, తమిళనాడులో వింటారా, కేరళలో వింటారా, ఎక్కడా వినరు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్డీఏని ఏం డెవలప్ చేస్తాడు? ప్రధానంగా తెలుగుదేశం పార్టీని ఆయన డెవలప్ చేసుకోవాలి. కానీ ఆయన వాళ్ళ కింద స్థాయి బీజేపీ డెవలప్మెంట్ని అడ్డుకోకుండా ఉండడానికి ఆయనకు ఒక పోస్ట్ను దాన్ని క్రియేట్ చేసి ఇచ్చారు. ఏది ఏమైనప్పటికి కూడా ఈ 2 పార్టీల్లో ప్రజల చేరికని, ఇతర నాయకుల చేరికని తెలుగుదేశం పార్టీ పూర్తిగా అడ్డుకోలేకపోతుంది.